వన్ పీస్ మాంగా 1997 నుంచి చాప్టర్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు మామ. ఈ స్టోరీ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే మంకీ డి లూఫీ అనే ఒక పర్సన్కి కింగ్ ఆఫ్ ది పైరట్స్ అవ్వడం తన డ్రీమ్. కానీ ఈ వన్ పీస్ స్టోరీ వచ్చి ఇంకో క్యారెక్టర్ చుట్టూ కూడా తిరుగుతుందని వన్ పీస్ మాంగా మొత్తం చూస్తే కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ తను డైరెక్ట్ గా సీన్స్ లో లేకపోయినా చాలా మేజర్ ఇన్సిడెంట్స్ కి కారణమని తెలుస్తుంది. వరల్డ్ గవర్నమెంట్, 5 ఎల్డర్స్, ఇంకా ఏమో వీళ్ళందరికీ సంభవం ఈ పర్సన్ తో లింక్ ఉంది. స్టోరీలో 1140+ చాప్టర్స్ లో జరిగిన ప్రతి ముఖ్యమైన ఈవెంట్ కి ఒక సింగిల్ క్యారెక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అదనే జాయ్ బాయ్. ఈ వీడియోలో జాయ్ బాయ్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. అందుకే వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో ఇన్స్టాగ్రామ్ పేజ్ ని లింక్ పెట్టాను. అందులోని వీడియోస్ ని చూసి నచ్చితే ఫాలో అవ్వండి మామ. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ 30 years నుంచి వన్ పీస్ మాంగానే రిలీజ్ చేస్తూనే ఉన్నారు. అయితే మనకి జాయ్ బాయ్ గురించి కంప్లీట్ గా క్లారిటీ లేదు, కానీ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలుసు. జాయ్ బాయ్ 900 years ముందు వైట్ సెంచరీ స్టార్ట్ టైంలో పుట్టాడు. అదే ఒక పైరెట్. అయితే జాయ్ బాయ్ జస్ట్ నార్మల్ పైరెట్ మాత్రమే కాదు మామ, వన్ పీస్ లోనే ఫస్ట్ పైరెట్. లూఫీ లాగే తను కూడా సీస్ లో ఫ్రీడమ్ తో వరల్డ్ మొత్తం తిరగాలని తన గోల్. ఓడ జాయ్ బాయ్ నేమ్ ని ఫస్ట్ టైం ఫిష్మన్ ఐలాండ్ లో మెన్షన్ చేశాడు. షార్డ్ పైరట్స్ ఫిష్మన్ ఐలాండ్ కి వెళ్ళినప్పుడు నికో రాబిన్ సీ ఫారెస్ట్ లో ఉన్న పోర్నోగ్లిఫ్ ని చదవడం వల్ల ఫస్ట్ టైం మనకి జాయ్ బాయ్ గురించి తెలిసింది. కానీ ఆ పోర్నోగ్లిఫ్ లో హిస్టరీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయని మనమందరం అనుకున్నాము. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ పోర్నోగ్లిఫ్ లోని టెక్స్ట్ ని జాయ్ బాయ్ రాశాడు మామ. అందులో వచ్చి ఏదో ఒక రోజు ఈ ఫిష్మన్ ఐలాండ్ ని గ్రౌండ్ మీదకి తీసుకొస్తా అని చెప్పి జాయ్ బాయ్ ఒక అపాలజీని రాసి ఫిష్మన్ ఐలాండ్ లో ఉన్న పీపుల్స్ కి ఒక ప్రామిస్ ని ఇచ్చాడని ఉంటుంది. అయితే ఈ ప్రామిస్ ని జాయ్ బాయ్ ఫుల్ఫిల్ చేయలేకపోయాడు మామ. అందుకే ఫిష్మన్ ఐలాండ్ లో ఉన్న పీపుల్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం ఆ పోనోగ్లిఫ్ లో మెసేజ్ ని రాశాడు. అయితే ఎందుకని జాయ్ బాయ్ ఈ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయలేదు, ఎందుకు తను ప్రామిస్ చేశాడు, ఈ ప్రామిస్ కి నోవా షిప్ కి ఏం కనెక్షన్ ఉంది, ఇలా అన్నిటి గురించి డిస్కస్ చేయబోతున్నాను మామ. ఈ నోవా షిప్ ని షిప్ ఆఫ్ ప్రామిస్ అని కూడా పిలుస్తారు. ఇది వైట్ సెంచరీకి సంబంధించిన షిప్. బట్ దాని పర్పస్ ఏంటో మనకి క్లియర్ గా తెలియదు. కానీ చాలా థిరీస్ ప్రకారం ఈ షిప్ కి అండ్ జాయ్ బాయ్ ప్రామిస్ కి స్ట్రాంగ్ కనెక్షన్ ఉందని అంటున్నారు. ఈ ఫిష్మన్ ఐలాండ్ లో చాలా మంది పీపుల్స్ ఉన్నారు. వాళ్ళని గ్రౌండ్ మీదకి తీసుకురావాలంటే ఒక బిగ్గెస్ట్ అండ్ పవర్ఫుల్ షిప్ కావాలి మామ. అందుకోసమే నోవా షిప్ ఉంది. అయితే ఫిష్మన్ ఐలాండ్ ఆర్క్ ఈ షిప్ డ్యామేజ్ అవ్వడం చూసాము. అప్పుడే సీకింగ్స్ వచ్చి ఈ షిప్ ఫ్యూచర్ లో అవసరం పడుతుంది, రిపేర్ చేయమని చెప్తారు. ఇక్కడ నోవా షిప్ వచ్చి హ్యూమన్స్ అండ్ ఫిష్మెన్ మధ్య ఉన్న హోప్ అండ్ ప్రామిస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే జాయ్ బాయ్ కూడా అక్కడ ఉన్న పీపుల్స్ ని సేవ్ చేయడం కోసం ఈ షిప్ ని ప్రిపేర్ చేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే గాడ్ ఎర్త్ ని ఒక పెద్ద వరదతో డెస్ట్రాయ్ చేయబోతున్నాడని చెప్పడం వల్ల. అందుకేనా జాయ్ బాయ్ కూడా ఎర్త్ ని డెస్ట్రాయ్ చేయాలని ప్లాన్ చేశాడు. లేదా జాయ్ బాయ్ కి ఆల్రెడీ ఒక పెద్ద వరదతో ఫిష్మెన్ ఐలాండ్ డెస్ట్రాయ్ అయిపోతుందని తనకి ముందే తెలిసి ఫిష్మెన్ ఐలాండ్ ని ఎర్త్ మీదకి తీసుకొస్తానని ప్రామిస్ చేశాడు. ఒకసారి చాప్టర్ 1113 లో చూసుకుంటే ఫిష్మెన్ ఐలాండ్ ని ఎర్త్ మీదకి తీసుకొస్తానని ప్రామిస్ చేశాడు. ఒకసారి చాప్టర్ 1113 లో చూసుకుంటే ప్రపంచం మొత్తం నీటితో మునిగిపోతుందని డాక్టర్ వేగాపంక్ ఎంటైర్ వరల్డ్ కి రివీల్ చేశాడు. బట్ దీనికి రీజన్ ఏంటో మనకి తెలియదు. బట్ ఈమో కోబ్రాని కిల్ చేసేటప్పుడు సవోదాన్ని సేవ్ చేయాలని అనుకుంటాడు. బట్ సేవ్ చేయలేకపోతాడు. ఇక ఈమో నుంచి ఎస్కేప్ అయ్యి పారిపోతూ ఉంటే ఈమో మదర్ ఫ్లేమ్స్ ని యూజ్ చేసి లులు షకింగ్ ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత సముద్రంలో ఉండే వాటర్ లెవెల్స్ 1 మీటర్ వరకు రైజ్ అవుతాయి. అంటే ఇదే మెథడ్ ని రిపీట్ గా యూజ్ చేస్తే ప్రపంచం మొత్తం నీటితో మునిగిపోవడానికి ఛాన్స్ ఉంది మామ. అయితే ఫ్యాన్స్ అందరూ ఈమో ఒక ఏన్షియంట్ వెపన్ తో లులు షకింగ్ ని డెస్ట్రాయ్ చేస్తుందని అనుకున్నారు. కానీ దానికి రీజన్ వచ్చి మదర్ ఫ్లేమ్స్. ఇక్కడ మదర్ ఫ్లేమ్స్ వచ్చి ఒక అన్లిమిటెడ్ ఎనర్జీ సోర్స్. ఇది క్రియేట్ చేస్తుంది ఎవరో తెలుసా? వేగాబంక్. ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎనర్జీని ఇవ్వాలనేది తన డ్రీమ్. కానీ యోర్క్ ఆఫ్ ఫ్లేమ్ లో ఒక ఫ్రాగ్మెంట్ ని వరల్డ్ గవర్నమెంట్ కి ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని గుర్తు పెట్టుకోవాలి. ఆ లెవెల్ ఆఫ్ డిస్ట్రక్షన్ మదర్ ఫ్లేమ్స్ క్రియేట్ చేయలేదు. ఎందుకంటే అది జస్ట్ ఒక ఎనర్జీ సోర్స్ మాత్రమే. ఏమో 5 ఎల్డర్స్ తో మదర్ ఫ్లేమ్స్ ని టచ్ చేయమని చెప్పాడు. సో ఇది డెఫినెట్ గా ఏదో ఫామ్ లో యూజ్ అయింది. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఈమో అండ్ గొరసాయి ఈ మదర్ ఫ్లేమ్స్ ని యూజ్ చేసి ఏదో ఒక పవర్ఫుల్ వెపన్ ని పవర్ చేశారు. అది కూడా వైట్ సెంచరీలో యూజ్ చేసిన ఒక ఏన్షియంట్ వెపన్ అయి ఉంటుంది. ఇక్కడ ఏన్షియంట్ వెపన్స్ అంటే ఒక టైంలో వైట్ సెంచరీలో క్రియేట్ చేసిన ఓరోమాస్ వెపన్స్ మామ. అలాంటి ఒకటి కాదు, మొత్తం 3 ఉన్నాయి. ఒకటి ప్లూటాన్, సెకండ్ పొసైడన్. ప్లూటాన్ వెపన్ వచ్చి వానో కింద అండర్ గ్రౌండ్ లో సీ వాటర్ లెవెల్ లో ఉందనుకుంటా. బట్ పొసైడన్ వచ్చి షీరోవస్ అని మనకి క్లియర్ గా తెలుసు. అలాగే ఇంకొక వెపన్ కూడా ఉంది. అయితే దాని గురించి మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు మామ. బట్ ఈమో అండ్ గొరసాయి ఈ థర్డ్ వెపన్ ని యూజ్ చేసి లులు షకింగ్ ని డెస్ట్రాయ్ చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఈ వెపన్ వచ్చి వైట్ సెంచరీ నుంచి ఉందని డౌట్ వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఈ వరల్డ్ ని డెస్ట్రాయ్ చేయాలని ఈమో అండ్ గొరసాయి కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూనే ఉన్నారు. బట్ ఈ వరల్డ్ ని డెస్ట్రాయ్ చేయాలంటే ఒక ఏన్షియంట్ వెపన్ ని యూజ్ చేసి వరల్డ్ ని నీటితో ముంచేయడం కన్నా ఇంకో బెటర్ ఆప్షన్ ఏముంటుంది? అలాగే ఎగెడ్ ఐలాండ్ లో వేగాపంక్
జాబా గురించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మెన్షన్ చేశాడు. 900 years బ్యాక్ జాబా ఒక కింగ్డమ్ లో జన్మించాడు. ఆ కింగ్డమ్ లో ఉన్న పీపుల్స్ చాలా అడ్వాన్స్ గా ఉండేవాళ్ళు అండ్ అక్కడ ఉన్న టెక్నాలజీ అండ్ వెపన్స్ కూడా చాలా అడ్వాన్స్డ్. అలాగే మంగలో చూసిన సన్ గాడ్ నికా లాగా స్టాచ్యూ అవుతున్న బాడీతో ఫైట్ చేశాడు. అతని పేరు వచ్చి జైబాయ్. ఈ ప్లానెట్ లోనే ఫస్ట్ పైరేట్ 900 years బ్యాక్ జాయిబాయ్ పైరేట్స్ vs 20 కింగ్డమ్స్ మధ్య ఒక గ్రేట్ వార్ జరిగింది. అయితే 20 కింగ్డమ్స్ అలయన్స్ అయ్యి వరల్డ్ గవర్నమెంట్ ని క్రియేట్ చేశారు. కానీ వరల్డ్ గవర్నమెంట్ జాయిబాయ్ ని డిఫీట్ చేయడం వల్ల వైట్ సెంచరీ అక్కడితో ఎండ్ అయిపోయింది. అలాగే ఎంటైర్ వరల్డ్ కూడా వాటర్ లో సింక్ అయిపోయింది. బట్ ఎక్కడ సింక్ అయిపోయింది, ఇంకో వరల్డ్ ఎర్త్ మీదే ఉంది కదా అని అడగొచ్చు. ఇప్పుడు ఉంటున్న వరల్డ్ 900 years బ్యాక్ ఉన్న కంట్రీస్ తో బ్రేక్ అయ్యి చిన్న చిన్న ల్యాండ్స్ గా స్ప్లిట్ అయ్యాయి. ఇప్పుడు దాని మీదే వాళ్ళు నివసిస్తున్నారు. అయితే ఇది నేచురల్ డిజాస్టర్ కాదు, ఏన్షియంట్ వెపన్స్ ని యూజ్ చేయడం వల్ల వచ్చిన డిజాస్టర్స్ అని. అలాగే ఆ ఏన్షియంట్ వెపన్స్ ఇప్పుడు కూడా ఉన్నాయని వేగపం కన్ఫర్మేషన్ చేశాడు. అలాగే 2 ఇంపార్టెంట్ థింగ్స్ ను కూడా రివీల్ చేశాడు. జాయిబాయ్ ఏన్షియంట్ వెపన్స్ సేవ్ చేయాలని ట్రై చేశాడు. బట్ ఎందుకు అలాంటి పని చేశాడు మనకే తెలియదు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ఎవరైతే వన్ పీస్ ను ఫైండ్ అవుట్ చేస్తారో ఆ పర్సన్ మీద ఎంటైర్ ఫేట్ అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్పాడు. ఇక్కడ వేగపం కి స్పీచ్ ని కేర్ఫుల్ గా అనలైజ్ చేస్తే ఏన్షియంట్ వెపన్స్ అండ్ జాయిబాయ్ ఇంకా ఉన్నాయని అర్థమవుతుంది. అండ్ జాయిబాయ్ ని వరల్డ్ గవర్నమెంట్ డిఫీట్ చేశాక అట్లీస్ట్ ఒక ఏన్షియంట్ వెపన్ ని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటారు. అలాగే 900 years బ్యాక్ టెక్నాలజీ అండ్ పీపుల్స్ చాలా అడ్వాన్స్ గా ఉండేవాళ్ళని వేగపం కన్ఫర్మేషన్ చేశాడు. ఒకవేళ జాయిబాయ్ vs 20 కింగ్డమ్స్ మధ్య వార్ లో ఏన్షియంట్ వెపన్స్ ఒక మెయిన్ సోర్స్ మాత్రమే కాలిపోయిందని ఇమాజిన్ చేసుకుంటే ఆ తర్వాత అలాంటి డిసెక్షన్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు. అలాగే వరల్డ్ గవర్నమెంట్ కూడా వరల్డ్ ని ఎరేజ్ చేయలేకపోయారు. అలాగే వరల్డ్ మొత్తం ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో లేదు. దానికి రీజన్ ఏంటంటే ఏన్షియంట్ వెపన్ ని పవర్ చేయడానికి వాళ్ళ దగ్గర సోర్స్ లేదు. అయితే మదర్ ఫ్లేమ్స్ ని వేగపం క్రియేట్ చేయడం వల్ల మళ్ళీ వాళ్ళు ఆ వెపన్ ని యాక్టివేట్ చేయగలిగారు. ఈ మదర్ ఫ్లేమ్ ని యాక్చువల్ గా ఒక ఏన్షియంట్ వెపన్ ని పవర్ చేయడానికి యూజ్ చేస్తారు. వేగపం క్లారిటీగా మెన్షన్ చేశాడు మామ. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి వన్ పీస్. ఈ వన్ పీస్ అనే ట్రెజర్ ని జాయిబాయ్ వరల్డ్ కి వదిలేసి వెళ్లిపోయాడు. అండ్ దాన్ని రీచ్ అవ్వాలంటే 4 పోనోగ్లిఫ్స్ ని కలెక్ట్ చేయాలి. అయితే వాటిని జాయిబాయ్ వరల్డ్ లో స్కాటర్ చేశాడు. బట్ ఎందుకని జాయిబాయ్ ఇలా చేశాడు? ఒకవేళ తనని వరల్డ్ గవర్నమెంట్ డిఫీట్ చేస్తే ముందు జాగ్రత్తగా అలా చేసి ఉంటాడు. అలాగే 800 years తర్వాత తను మళ్ళీ రిటర్న్ అవుతాడని జాయిబాయ్ మెన్షన్ చేశాడు. అలాగే ఫిష్మన్ ఐలాండ్ పోనోగ్లిఫ్ లో నేను ప్రామిస్ ని బ్రేక్ చేశాను సరే, కానీ ఫ్యూచర్ లో ఒక పర్సన్ దాన్ని కంప్లీట్ చేస్తాడని కూడా రాశాడు. అయితే ఆ పర్సన్ లూఫీ అని కూడా మనకు తెలుసు. ఇక లూఫీకి జాయిబాయ్ లాగా సేమ్ డెవిల్ ఫ్రూట్ అవేకన్ అయింది. 1 hour లో లూఫీ డెవిల్ ఫ్రూట్ అవేకన్ అయినప్పుడు జాయిబాయ్ తిరిగి వచ్చాడని జునేషా కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ 20 కింగ్డమ్స్ తో ఫైట్ చేసి విన్ అవడం అంత ఈజీ కాదని జాయిబాయ్ కి తెలుసు. అందుకే పోనోగ్లిఫ్స్ ని వరల్డ్ లో స్కాటర్ చేసి ఫ్యూచర్ లో తన బ్యాటిల్ ని కంటిన్యూ చేయడానికి ఒకడు వస్తాడని చెప్పాడు. బట్ జాయిబాయ్ ట్రెజర్ అయిన వన్ పీస్ ని రాజర్ పైరట్స్ ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళు జాయిబాయ్ పోనోగ్లిఫ్స్ ని కలెక్ట్ చేసి లాప్టెల్ కి రీచ్ అయ్యారు. అలాగే అక్కడ ఉన్న వరల్డ్ హిస్టరీ మొత్తం తెలుసుకున్నారు. బట్ వన్ పీస్ ని తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ రాజర్ వచ్చి నేను కూడా జాయిబాయ్ టైంలో పుట్టి ఉంటే చాలా బాగుండేదని అనుకుంటాడు. కానీ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే వన్ పీస్ ని ఎర్లీగా ఫైండ్ అవుట్ చేయకుండా రైట్ టైంలో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అయితే దానికి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది మామ. ఇక్కడ లూఫీ వచ్చి జాయిబాయ్ యొక్క సెకండరీ ఇంకార్నేషన్ నేను 800 years తర్వాత రిటర్న్ అవుతానని జాయిబాయ్ మెన్షన్ చేశాడు. అండ్ ఎగ్జాక్ట్ గా 800 years తర్వాత లూఫీలో జాయిబాయ్ రిటర్న్ అయ్యాడు. అలాగే జాయిబాయ్ హాజ్ రిటర్న్ అని జునేషా కూడా కన్ఫర్మేషన్ చేసింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జునేషా వైట్ సెంచరీ నుంచి ఉంది. అండ్ జాయిబాయ్ తో కూడా ఒక ఫ్రెండ్ లాగా ఉండేది. అయితే తను జాయిబాయ్ క్రూ మెంబర్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది మామ. లూఫీ క్రూలో చాపర్ ఎలానో సేమ్ అలా జాయిబాయ్ క్రూలో జునేషా ఉండడానికి ఛాన్స్ ఉంది మామ. బట్ దీని గురించి మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే షాంక్స్ ని కన్సిడర్ చేయాలి. షాంక్స్ జాయిబాయ్ కన్నా ఇంకా మిస్టీరియస్ మ్యాన్. తను జాయిబాయ్ క్రూలో ఒక మెంబర్. షాంక్స్ చాలా ఇయర్స్ నుంచి ఎంపరర్ గా ఉన్నాడు. బట్ ఒక్కసారి కూడా వన్ పీస్ కోసం వెళ్దామని అనుకోలేదు. బట్ లూఫీ తన డెవిల్ ఫ్రూట్ ని అవేక్ని చేసి జాయిబాయ్ అయ్యాక ఆ రోజే షాంక్స్ వనోకి వచ్చి వన్ పీస్ కోసం వెళ్ళడానికి ఇదే పర్ఫెక్ట్ టైం అని చెప్తాడు. అలాగే లూఫీని డెవిల్ ఫ్రూట్ ని తినేలా చేసింది కూడా షాంక్స్. సో ఈ సిచ్యువేషన్ ని కలిపి చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది వన్ పీస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే అది జాయిబాయ్ మాత్రమే ఫైండ్ అవుట్ చేయాలి, లేదా జాయిబాయ్ ఫిజికల్ గా అయినా బ్రతికే ఉండాలి. అయితే ఇన్ఫర్మేషన్ ని రాజర్ లాప్టైల్ కి వెళ్ళినప్పుడు తెలుసుకున్నాడు. అందుకే షాంక్స్ తో ఎవరైనా వర్తి పర్సన్ కి ఈ గంగం ఫ్రూట్ ని ఇచ్చేయమని చెప్తాడు. అందుకే షాంక్స్ నేవీ నుంచి గంగం ఫ్రూట్ ని స్టీల్ చేసి ఏస్ కి ఇవ్వడం కోసం ఫూషా విలేజ్ కి వెళ్తాడు. బట్ లూఫీ యాక్సిడెంటల్ గా ఆ ఫ్రూట్ ని తినేశాడు. అయితే ఇక్కడ ఫైనల్ పాయింట్ ఏంటంటే వరల్డ్ గవర్నమెంట్ కి వన్ పీస్ గురించి ఐడియా ఉన్నా పోనోగ్లిఫ్స్ లేకుండా వాళ్ళు వెళ్ళలేరు. అలాగే వన్ పీస్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే జాయిబాయ్ కావాలని వాళ్ళకు కూడా తెలుసు. అందుకే వరల్డ్ గవర్నమెంట్ జాయిబాయ్ 1 hour లో అవేకనింగ్ అవ్వకుండా లూఫీని కిల్ చేయమని CP0s కి ఆర్డర్ ఇచ్చారు. బికాస్ జాయిబాయ్ చాలా డేంజర్ అని వరల్డ్ గవర్నమెంట్ కి తెలుసు. అలానే వన్ పీస్ వల్ల వరల్డ్ గవర్నమెంట్ పవర్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే వరల్డ్ గవర్నమెంట్ జాయిబాయ్ ని ఏన్షియంట్ వెపన్స్ డిఫీట్ చేశారు. అయితే ఆ 20 కింగ్డమ్స్ ఏన్షియంట్ వెపన్స్ ని చాలా టైమ్స్ యూజ్ చేసి జాయిబాయ్ ని స్టాప్ చేశారు. అలా రిపీటెడ్ గా యూజ్ చేయడం వల్ల ఒక లెవెల్ ఆఫ్ డిస్ట్రక్షన్ జరిగింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే జాయిబాయ్ కి వెపన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఛాన్స్ ఉన్నా డిస్ట్రాయ్ చేయలేదు.
బట్ వాటిని ప్రొటెక్ట్ చేశాడు. అయితే ఎందుకని జాబాయ్ ఇలా చేశాడు? బికాస్ ఈ ఏన్షియంట్ వెపన్స్ తో వరల్డ్ గవర్నమెంట్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే జాబాయ్కి బాగా తెలుసు, లేదా జాబాయ్కి సంథింగ్ ఏదో తెలిసి ఉంటుంది, అందుకే ఏన్షియంట్ వెపన్స్ ని డిస్ట్రాయ్ చేయలేదు. లేదా మనకి తెలియని చాలా డేంజరస్ థ్రెట్ ఉందేమో, లేదా ఈమో అండ్ గోరోసాయ్ ని స్టాప్ చేయడానికి కూడా ఏన్షియంట్ వెపన్స్ కావాలేమో. ఫైనల్ గా నేను చెప్పిన థియరీస్ లో కొన్ని మిస్ అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని రాంగ్ అయి ఉండొచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మామ. ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.